నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో జరుగుతున్న మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విద్యా లక్ష్యాల సాధన కోసం 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖల పురోగతి తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను చిట్ట చివరి వ్యక్తి వరకు అందించాలన్నారు. డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ డే టు డే లైఫ్ ఆడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల 8వ తారీఖున కేపీఐస్ అన్నీ తయారు చేసి ఆ కేపీఐస్ బేస్ చేసుకొని వాట్ ఈస్ ది జిఎస్టిపి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఎ ఇయర్ కొంచెం లేట్గానో ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడిపి కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేన వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ కంటిన్యూ అవుతూ ఉంది. అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే 8వ తారీఖున కేపీఐ బేస్ చేసుకొని ఈ మంత్లో ఎంత జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చింది, మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నామా లేదని చూసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్ళించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరికి వారు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనని చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం extremely committed building a state that is which is inclusive, sustainable and responsive to the aspirations of its people. ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ, అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి పిఆర్ఎన్ఆర్డీకి సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ SASCI 2,123 crores. ఇన్ టోటల్ 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు, క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay.
ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వీ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. So I request you all, make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో 2వ అతిపెద్ద క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ ఉదయం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు, దివ్య బలి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తుతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. ఆత్మికమైనటువంటి అనుభూతిని పొందుకునే మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. Praise and thank the Almighty God for all the graces He is giving to everyone, every creature, every person. And especially today we thank and praise the Lord through the intercession and prayers of our Mother Mary, who is known as also the health of the sick. This year especially we pray for all the children who are born with acute diseases. It's very strange that some of the children are born with some sort of diseases in their heart, especially young kids. So it is a duty of the citizen or every human person, and in this context Our Lady helps them as a mother, a universal mother. And today's concept of our liturgy of prayer is Our Lady is a unifying model, a unifying mother. As it is said, there are a lot of divisions. Division in the human person itself, division in the family, division in the society, the large between the states and the countries. It is the Lord's intention is that we are unified, we live as human persons. So today, through the intercession of Our Lady, through the prayers of Our Lady, we wish for the human welfare, that all beings be the children of God, experience the power and the strength and the tender love of God. It is said in Isaiah, the mother will not forget to give milk to her child. Even if she forgets, I will not forget you. That is the tender love of God shown through our mother. All of us as children experience the tender love of mother. That is individual. తీర ప్రాంత భద్రతా అవగాహన, జాతీయ ఐక్యత, సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF చేపట్టిన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 కొనసాగుతుంది. గత రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చేరుకున్న ఈ సైక్లోథాన్ ఈ ఉదయం తిరిగి ప్రారంభమైంది. ఈ సైక్లోథాన్ చీరాలకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా డిప్యూటీ కమాండెంట్ రిషబ్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడడంలో ప్రజలందరూ ఒకే తాటిపై నిలవాలని కోరారు. The theme is also based upon the women empowerment. And at the same time, I would like to pay my gratitude to local administration, police officers of this district and police personnel and local villagers also that they supported us to conduct this cycle rally very smoothly. And we are now moving towards the Bapatla district. So I hope that this journey will unite the coastal community with the security forces
as we are celebrating the 150 years of Vande Mataram. So that we are doing this Vande Mataram CSF cyclothon. So now we hope that we'll connect more with the people and integrate them with the national security. ప్రపంచీకరణ నేపథ్యంలో కొత్త విద్యా విధానం సంస్కరణలు అమలు చేస్తూ విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. విజయవాడలో పెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ యాత్రను ఈగిల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ 15 మంది విద్యార్థులు 5 జిల్లాల మీదుగా 600 కిలోమీటర్ల మేర ఈ భారీ సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. Intermediate College Education, Eagle Andhra Pradesh are collaborating with this great effort, and we are extending best wishes to the 15 riders, and they are focusing on major items like mental health, women trafficking, the human trafficking, drug abuse and other aspects. So we are appealing people also to cooperate with this ride, and we are appealing the students also to educate the public, and almost all they are touching 40 colleges across 600 kilometers ride. In collaboration with an NGO called Red Rope, Collegiate Education and Eagle Department has taken up a activity called Pedal for Freedom, which encompasses a 600 kilometers ride for 15 students covering nearly 47 institutions, starting from Vijayawada to Visakhapatnam. We have selected some 4 key topics on which the students will try to create awareness among the institutions and the students wherever they go. We wish them safe journey. సమాజంలో వెట్టి చాకిరీ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒంగోలులో వెట్టి చాకిరీ నిర్మూలనపై రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించిన కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన వారికి ప్రభుత్వం మంచి పునరావాసం కల్పిస్తోందన్నారు. ఈ వెట్టి చాకిరీ అనేది ఇంతకుముందు గతంలో చాలా ప్రివలెంట్గా ఉంటున్న సందర్భంలో దీని మీద ఒక అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ వెట్టి చాకిరీ దాన్ని విముక్తి చేయడం అనేది జరిగింది. సో ఈ బాండెడ్ లేబర్ అనే దాని మీద ఇయర్స్ టు కమ్ అంటే ఈ 50 సంవత్సరాల్లో చాలా ప్రగతి సాధించడం అనేది జరిగింది. ఇటు కలెక్టర్గా జిల్లా స్థాయిలో కలెక్టర్ని ఎంపవర్ చేస్తూ అదేవిధంగా ఈ కోర్ట్స్ కూడా వాళ్ళకి సెపరేట్ ప్రొవిజన్స్ అన్ని కూడా అబాలిషన్ మీద ఇస్తూ దెన్ దానికంటూ కూడా ఒక సెపరేట్గా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది చేసి దానికి స్వయంగా పర్యవేక్షణ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఈ 50 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఎంతో పురోగతి సాధించడం జరిగింది. ఎక్కడైనా సరే వెట్టి చాకిరీ జరుగుతుంటే ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ రావడం, వాళ్ళని ఇమ్మీడియట్గా ఆఫీసర్స్ వెళ్ళి రెస్టోర్ చేసి వాళ్ళకి అనువైనటువంటి ప్లేసెస్లో వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ జెండర్ని బట్టి వాళ్ళకి ఫెసిలిటీ సెంటర్లో పెట్టి వాళ్ళకి చదువు, విద్య అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా దీంతో గవర్నమెంట్ చేస్తున్న ఈ ఒకటి అయితే కనుక ప్రైవేట్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ వాళ్ళు చాలా ఎన్జిఓస్ దే ఆర్ వర్కింగ్ అండర్ దిస్ అబాలిషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో వాళ్ళు పనిచేస్తున్నారు. మన ప్రకాశం జిల్లాలోనూ కూడా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దానికి పనిచేస్తున్నాయి. సో వెట్టి చాకిరీ అనేది చాలా ఏమంటారు దానికి చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎస్పెషల్లీ లాభాపేక్షతో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇవి కానీ పిల్లల చేత మైనర్స్ చేత ఈ పనుల్లో పెట్టడం కానీ క్లీనింగ్ వర్క్స్లో కానీ లేదంటే కనుక మన ఈ వాటి కాల్ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కానీ అక్కడక్కడ కూడా మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో మనం చట్టాలను గౌరవించాలి. సో వెట్టి చాకిరీ నేరం కాబట్టి అందరూ దీన్ని అనుసరించాలని సందర్భంగా తెలియజేసుకున్నాను. అందులో భాగంగానే ఈరోజు కలెక్టరేట్ నుంచి ఒక అవగాహన ర్యాలీని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026ను మే 3న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మే 3న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలతో పాటు మొత్తం 13 భాషల్లో నీట్ నిర్వహించనున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు
1700, ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 1600, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఇతరులు 1000 రూపాయలను దరఖాస్తులు రుసుముగా నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ఉందని గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ మన్ కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి ఫలాలు పేద వర్గానికి మరింత చేయూతనిస్తాయని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి దాని కింద ఏమేం చేయాలి అనేది, అలాగే కర్తవ్యం 2 ప్రజల ఆశయాలు సామర్థ్యాలు సాధన, మానవ వనరుల దేశ బలం, మానవ వనరులు పెంపించుకోవాలని గుర్తుంచుకోవాలి. 3వ కర్తవ్యం సబ్కా సాత్ సబ్కా వికాస్, సమగ్ర భాగస్వామ్య అభివృద్ధికి పునాది. ఈ 3 ప్రిన్సిపల్స్ మీద ఆయన దేశంలో రకరకాలుగా అన్ని వర్గాలకి రిఫార్మ్స్ పెట్టి పెర్ఫార్మ్ చేసేట్టు ఉన్నారు. రాష్ట్రానికి చాలా చాలా మంచి చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒకసారి చూస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మక అభివృద్ధి తీర్చే బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్ పన్నుల వాటాలో 64,362 కోట్లు ఇచ్చారు. మౌలిక వసతులు, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి. అలాగే అమరావతికి 11,028 కోట్లు ఇచ్చారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి మళ్ళీ 432 కోట్లు ఇచ్చారు. రోడ్లు వాటికి మౌలిక సదుపాయాలకు 500 కోట్లు ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకి 3,220 కోట్లు ఇచ్చారు. పోలవరం నెక్స్ట్ పార్టీ సెల్ఫ్ లాస్ట్ అనే దాంతో వెళ్తున్నారు. దాంతోపాటు దేశంతో పాటు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో నిన్న రాత్రి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ధర్మకర్తల మండలి, ఈవో, అర్చకులు, వేద పండితులు యాగశాలలోకి ప్రవేశించి ఉత్సవాలకు ఆరంభ పూజలు చేశారు. సాయంత్రం అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ స్వామివారి ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం తరపున అక్కడి ప్రధాన అర్చకులు, ఏఈఓ, అర్చకులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బషీర్ బేబీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలుగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా వైభవంగా జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలనపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ వెట్టి చాకరీ వ్యవస్థ ఒక సామాజిక దురాచారం అని, దాని నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛతో పాటు గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు కల్పించిందని తెలిపారు. లేబర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇతర ఎన్జిఓస్ ముఖ్యంగా అదర్ ఎన్జిఓస్ ఏదైతే మన జిల్లాలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వారందరూ కూడా ఒక కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలతో ఒక ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ కూడా పిల్లలు అదేవిధంగా లేబర్స్ని బాండెడ్ లేబర్గా ఉంచకూడదు. దానికి ప్రజల మధ్యలో అధికారుల మధ్యలో ఒక అవగాహనకి కల్పించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఎక్కడైనా బాండెడ్ లేబర్ ఉన్నారంటే వారిని అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వారిని రెస్క్యూ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రెస్క్యూ చేసిన వారికి రీహాబిలిటేషన్ కోసం ప్రత్యేకంగా ఇక్కడ కృషి చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పీటీ వారెంట్పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు ప్రొబిషనరీ మరియు ఎక్సైజ్ కోర్టుకు పోలీసులు హాజరుపరిచారు. గత ఏడాది నవంబర్ 12న వైసీపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లిన ఘటనలో అంబటిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు ఆయన కస్టడీ మరియు బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటి వరకు అంబటి రాంబాబుపై 40కి పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఎక్స్క్లూజివ్గా నేను చూపిస్తున్నాను. అంబటి రాంబాబు అయితే అభినందన కూడా చేసినటువంటి ఆయన అక్కడి నుంచి ఈ కోర్టులోకి కోర్టు రావడంలోకి వెళ్ళారు. సార్ ఇటు ప్రస్తుతం రాష్ట్రంలో స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని సైతం వాడుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా బుద్ధి మారలేదని విమర్శించారు. కడప నగరంలోని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్యలు లేనట్టుగా కేవలం లడ్డూ చుట్టూ రాజకీయాన్ని చేయడం సమంజసం కాదన్నారు. ఓవైపు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా ఆగమేఘాల మీద లడ్డూపై అనేక అవాస్తవాలు ప్రజలకి తీసుకుని పోవాలని ప్రభుత్వం చూడడం బాధాకరమన్నారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం, ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారని, డైవర్ట్ రాజకీయాలకు పాల్పడడం చంద్రబాబుకు కొత్తేం కాదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై దృష్టి సారించి ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. రద్దింపజేయడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికను ఈ రెండు పార్టీలు ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాయి. సిట్టు నివేదిక ఇంకా ఒకవైపున పెండింగ్లో ఉంది. దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఒకవైపు నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు పాలక ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అయినా ఇన్ని రకాల పెండింగ్లో ఉండగా ఆగమేఘాలపైన లడ్డూ రాజకీయానికి పాల్పడి దేవుణ్ణి సైతం ఈరోజు వారి రాజకీయాల కోసం వినియోగించుకునేటువంటి స్థితికి ఈ రాష్ట్ర రాజకీయాల్లో దిగజార్చడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి ఈ సందర్భంగా
మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు కేవలం లడ్డూ సమస్య మాత్రమే ఉన్నట్లు ఈరోజు పాలకపక్షం ప్రయత్నం చేయడం, దానికి అనుగుణంగా బీజేపీ రాసిచ్చినటువంటి స్క్రిప్టును పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పకుండా పాటించడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గకరమైన విషయం మరొకటి లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున 2 సంవత్సరాల క్రితం ఆందోళన చేసి కనీస వేతనాలు కావాలని డిమాండ్ చేసింది. దాని గురించి మాట్లాడడం లేదు. మరొక వైపున నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోతున్నాయి. దానికి రావాల్సినటువంటి బడ్జెట్ల గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. కరువు ఒకవైపున విలయతాండం చేస్తూ ఉంది, దాని గురించి మాట్లాడడం లేదు. రైతాంగం ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రోజుకు 31 మంది రైతులు చనిపోతూ ఉన్నారు, దాని గురించి మాట్లాడడం లేదు. నిన్న బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల వాటా గురించి ఏమాత్రం కూడా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో పెట్టింది పేరుగా ఈరోజు పాలక ప్రభుత్వం ప్రయత్నం చేయడం, ఇది ప్రజలను వంచడమే తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. కడప నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వివిధ ప్రాంతాలలో ఆమె పర్యటించి సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి నగరంలోని బచ్చంపల్లె, ప్రకృతి నగర్, ఎలక్ట్రికల్ కాలనీలో పర్యటించి నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కడప నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, శివారు ప్రాంతాల్లోని డివిజన్లకు ప్రత్యేకంగా దృష్టి సారించి కనీసం మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. కడపలో అనేక ప్రాంతాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణాలు చేయాల్సి ఉందని కడప నగర మేయర్ పాకా సురేష్ తెలిపారు. ఈ రోజు ఉదయం మార్నింగ్ విజిట్ లో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. నగరంలోని 46వ డివిజన్ అక్కాయపల్లి, శాస్త్రనగర్లోని వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి స్థానిక కార్పొరేటర్ తో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ నిధుల కింద సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. స్థానికంగా పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉన్న కారణంగా ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం లోపించిందని మేయర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజల నుంచి చెత్త సేకరించి ఎందుకు మరికొన్ని చెత్త వాహనాలు అవసరమని వాటిని వెంటనే సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మేయర్ ఆదేశించారు. అన్ని డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎప్పటి నుంచో రామచంద్ర నేనే మహిళా
చీరంగా ఉన్నారు మళ్ళీ ఆయన అడుగుతారు. అది మార్కెట్ యార్డ్ సంబంధించిన రోడ్డు కాబట్టి మీరు ఎట్లా ఇస్తే ఇమీడియట్లీగా నేను మార్కెట్ యార్డ్ బౌండరీస్ చేసి మార్కెట్ యార్డ్లో వెళ్తుంది ఆ రోడ్లో వెళ్తుంది కదా మార్కింగ్ చేయిస్తాను. కడప జిల్లా ప్రజలు చూపించిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ హాస్య నటుడు అలీ సతీమణి జుబేదా అలీ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్ పెద్ద దర్గాను సందర్శించారు. అమీన్ పీర్ పెద్ద దర్గా వద్దకు చేరుకున్న ఆమెకు దర్గా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా విశిష్టతను ఆమెకు తెలియజేసి చరిత్రను తెలిపారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం కడపకు వచ్చానని, తర్వాత ఈ రోజు తన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం కోసం కడపకు వచ్చానన్నారు. కడప జిల్లా ప్రజలు చూపించిన అభిమానం ఎప్పటికీ మరువలేనిదని స్పష్టం చేశారు. నేను ఒక 16 సంవత్సరాల క్రిందట వచ్చాను. అప్పుడు మా అత్తమ్మ గారితో కలిసి వచ్చాను. వచ్చి ఇక్కడ మంచిగా చూసుకొని మళ్ళీ ఆ అవకాశం ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. ఇక్కడికి రాగానే నాకు చాలా కడపలో అందరూ కూడా కలిసి వాళ్ళ ప్రేమ, అసలు కడప నేను నా జీవితంలో మర్చిపోలేను. అంత నాకు ప్రేమ ఆప్యాయత ఇక్కడ లభించాయి. అసలు మాటల్లో కూడా చెప్పలేను. ఈ 2 డేస్ కడప నుండే కాకుండా రాయచోటి అని పక్కన ఏ ఊర్లు ఉన్నాయో అందరు కూడా వచ్చి నన్ను అంత ఆదరిస్తారు అని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ కడపలో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు అయితే మేము అందరం వచ్చి ఇక్కడ దర్గాలో సందర్శించడం జరిగింది. ఇక్కడ చక్కగా అన్నీ వివరించి చూపించారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ నేను కడపకి వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ మేడం. దర్గా कैसा लगा मैडम आपको? दरगाह कैसा लगा मैडम? मैडम दरगाह कैसा लगा बोलो? దర్గా అయితే చాలా అసలు 16 ఇయర్స్ బ్యాక్ చూసిన దానికన్నా ఇప్పుడు చాలా అంటే చాలా మారిపోయింది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇక్కడే కూర్చొని చాలాసేపు ఉండాలి అని మేము ఇప్పుడే డిసైడ్ అయ్యాము. మేమందరం కూడా చాలా బాగా మీరు నీట్నెస్ కానీ అన్ని సౌకర్యాలు ఇక్కడ మంచిగా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. తిరుమల విషయంలో తప్పు చేశామని తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని తిరుమల లడ్డూపై జంతువుల కొవ్వు కలిసిందని, ఒకసారి తీరా విచారణ జరిగిన తర్వాత విచారణలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని తెలిసిన తర్వాత కల్తీ నెయ్యిని, మరోసారి బాత్రూమ్ కడిగే కెమికల్స్ వాడారని ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతూ పాపాలను మూటగట్టుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా మీరు కోరిన విధంగా సిబిఐ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పి తప్పైందని ఒప్పుకోవాలన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో దేవుడితో పెట్టుకున్న ఎవరు బాగుపడలేదని, అంతకు అంత పాపాలు అనుభవించిపోతారని హెచ్చరించారు. స్వామివారి పట్ల అపవిత్రమైన మాటలు ప్రచారం చేసినాను, క్షమించు తండ్రి అని చెప్పి ఆ దేవదేవునికి క్షమాపణ కోరి ప్రజలకు వాస్తవ సత్యాన్ని చెప్పింటే కొంచెంలో కొంచెమైనా నీకు గౌరవం దక్కేది. అక్కడికి కూడా ఒప్పుకోలేను. 4 రోజులు 3 రోజులు 5 రోజులు గమ్మున ఉన్నావు. సోషల్ మీడియాలో అంతా వాంచి పారేస్తా అంటే 5-6 రోజుల తర్వాత మళ్ళీ తెప్పరిల్లి మళ్ళీ బీజేపీ అధ్యక్షుని పిలుచుకొని, పవన్ కళ్యాణ్ని పిలుచుకొని, మీ భజన పరులు పిలుచుకొని, మీ పచ్చమూక పత్రికలు పిలుచుకొని మళ్ళా కుట్రకు తెరదీసి మళ్ళా మొదలుపెట్టినావు. ఏమని మొదలుపెట్టినావు? ఇప్పుడు జంతువుల కొవ్వు అనాలే, కల్తీ అంటున్నావు. ఇప్పుడు కల్తీ నెయ్యి అంటున్నావు. మేము అడుగుతూ ఉన్నాం స్పష్టంగా. మొట్టమొదట నువ్వు మాట్లాడిన మాట జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు చేయబడింది అన్నావు. ఇప్పుడు జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు చేయలేదని సిబిఐ చెప్పిన తర్వాత అందుకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీపై ఉందా లేదా? మనం మీరే పయ్యావుల కేశవం గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక్క ఆవు లేదు ఆ బోలే బాబా సంస్థకు, ఒక్క ఆవు లేదు, నెయ్యి ఏ విధంగా సప్లై చేస్తారని. అసలు ఆ బోలే బాబా సంస్థకు 2013 నుంచి నెయ్యి తోలుతూ ఉంటే 2014లో క్వాలిఫై అవుతూ ఇది అన్ని పరీక్షల ద్వారా పరీక్ష చేసినాము, వీళ్ళు సప్లై చేసేదాని అర్హత ఉందని చెప్పి 2014లో సర్టిఫికేట్ ఇచ్చింది నీ ప్రభుత్వమే. అంటే ఫైనల్గా నీ ఉద్దేశం ఏంటంటే జంతువుల కొవ్వు కలిసింది అనాలా.
మళ్ళీ ఏకసభ్య కమిషను. దేనికి ఏకసభ్య కమిషను? సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేసి నివేదికిస్తే ఆ దర్యాప్తు నివేదిక కాదని చెప్పి ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులతో నువ్వు మళ్ళా విచారణ చేయిస్తే ఇది ఏమన్నా అర్థం ఉండే మాటేనా? 10వ తరగతి పాస్ అయిన తర్వాత మళ్ళీ 2వ తరగతిలో కూర్చోబెట్టేట్టు నువ్వు చెప్పే ఆధారం. 10 పాస్ అయ్యేలాగా 11 పోవాలా. సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత నీకు నమ్మకం లేకపోతే సిబిఐ కంటే ఈ దేశంలో ఏదైనా పెద్దది ఉంటే చూడు. ఒకవేళ ఈ దేశంలో పెద్దది లేకుంటే పో రష్యాకు అమెరికాకు నీ ధూమ్ దగ్గర ఊరేగా అక్కడ తీసుకురావచ్చు. ఆలోచన చేయి. భారత పార్లమెంటులో పెట్టి అమెరికాకు సంబంధించిన దర్యాప్తు సమస్య దర్యాప్తు చేపిస్తామని చెప్పి తీసుకొచ్చి పెట్టు, మాకు అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఉండేదైతే సిబిఐఏ. సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఏకసభ్య కమిషన్ ఏందే నాకు తెలియకడుగుతా. నీ ఎవ్వరికైనా మనిషికి అనేది అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చెయ్యి అని అంటారు మా వాళ్ళు కూడా. నేను అడగను నిన్ను. కారణం ఎందుకంటే అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయాలంటే ఆత్మ ఉండాలా. మనకు ఆత్మే లేకపోతే ఇంకా అంతరాత్మ అని చెప్పాలి స్వామి. నీకు ఆత్మే లేదు. నీకు ఆత్మే లేకుండా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం ఎట్లా చేస్తావు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నీకు చక్కటి ఉదాహరణ చెప్తా. వానమ్మ ప్రపంచంలో ఎవరైనా సరే పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. నీ హెరిటేజ్ కంపెనీలో పాలే లేకుండా పెరుగు అమ్మినావు నువ్వు. పాలే లేకుండా పెరుగు అమ్మినావు నువ్వు. ల్యాబ్ రిపోర్టు చేసి నీకు ₹1,00,000 జరిమానా ఇచ్చినారు. నీ హెరిటేజ్ కంపెనీకి ఏమని? నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించినాయి, ఇది పెరిగే కాదు అని చెప్పి జరిమానా వేచే ₹1,00,000 జరిమానా కట్టినావు. మరి జరిమానా కట్టామంటే అర్థమేమని? జరిమానా కట్టామంటే అర్థమేమని? తప్పు చేసినానని చెప్పి ఒప్పుకోవడం. నీ హెరిటేజ్ కంపెనీలో పాలు లేకుండా పెరుగు అమ్మినావు. పాలు లేకుండా పెరుగు అమ్మిన నా కొడుకు ఈ భూమండలంలో నువ్వు తప్ప ఎవరు ఉండరు. ఈ భూమండలంలో ఎవరు ఉండరు, ఈ రాష్ట్రంలో కాదు. పేద ప్రజల కోసం వారి అవసరాల నిమిత్తం నిర్మించిన అంబేద్కర్ భవనం ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఊరుకోమని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. పీపీపీ పేరుతో అంబేద్కర్ భవన్ ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న నేపథ్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ దళిత వర్గాల ప్రజల కోసం అవసరాల నిమిత్తం నిర్మించిన అంబేద్కర్ భవన్ ఎన్నో ఏళ్లుగా మూలన పడిందని గుర్తు చేశారు. ఎన్నోసార్లు తమకు ఉపయోగపడేలా చూడాలని అధికారులు పాలకుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేశారు. అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చిన వారిని విస్మరించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దళిత సంఘాల తరపున పూర్తిగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం తరపున అంబేద్కర్ భవన్ లో ఉన్న రిపేర్ పనులను పూర్తి చేయించి ఉపయోగపడేలా చూడాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ యొక్క మాకు ఉపయోగపడేదానికి ఉపయోగపెట్టండి. మేము మీటింగ్లు కానీ పెళ్లి కానీ చేసుకునేదానికి పెళ్ళిళ్ళు చేసుకునేదానికి కూడా అవకాశం లేకుండా దాన్ని అనేక అడుగుతా అంటే దాన్ని రమణ గారు లేఅవుట్ తయారు చేశారు. ఆ లేఅవుట్ తయారు చేసి కలెక్టర్ గారు లేఅవుట్ తయారు చేసి డిజైన్ చేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం గవర్నమెంట్కి ఉండింది. ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండానే వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ఆ అంబేద్కర్ భవన్ని అమ్మకాన్ని సిద్ధంగా ఉన్నారు. అసలు అంబేద్కర్ అనే పేరు అనేది ఒక కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు. ఆ అంబేద్కర్ పేరుతో ఉండేటువంటి భవనాన్ని అమ్మడం అనేది సమంజసం కాదు, దారుణం. అలాగే నేక్నామ్ కళాక్షేత్రాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు. నేక్నామ్ కళాక్షేత్రం అంటే నేక్నామ్ అనే అతను కడపళ్ళ బాబుకు రాజగురువు. ఇందులో చెప్పుకోవాల్సినటువంటిది అంటే ఆ రాజగురువునే ఈరోజు పెద్ద దర్గా కూడా ఉంది. అటువంటి గొప్ప వ్యక్తిని పేరు పెట్టాలని ఆ రోజు షేక్ హుస్సేన్ గారు కానీ ఇంకో చాలామంది మైనార్టీ నాయకులు అందరూ కూడా భారీగా పోరాటం చేసి ఆయన పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టి ఆయన పేరుతో ఒక కళారంగం, ఒక కళా సంస్థ అంటే అన్ని నాటకాలకు కళాకారులకు నిర్ణయమైనటువంటి ఆ నేక్నామ్ కళాక్షేత్రాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలని కొనుక్కున్నారు. ఈరోజు అంటే వైఎస్ఆర్ ఆడిటోరియము ఓపెన్ ఎయిర్ థియేటర్. అది అంటే మేము పిల్లప్పుడంతా ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే స్టేజ్ ఒకటి ఉంటుంది, మిగతా అదంతా ఖాళీగా ఉంటుంది, అది ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేవాళ్ళం. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి డబ్బులు వేసి ఆ రోజు భారీగా అక్కడ వైఎస్ఆర్ ఆడిటోరియం కట్టారు. ఈరోజు మీటింగ్లకు పెళ్లిళ్లకు ఉపయోగపడుతుంది. దాన్ని మరింత డెవలప్ చేసి ప్రజలకు అందుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. అయితే ఇది కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలి. ఇంకా పాత మున్సిపాలిటీ ఆఫీస్ గురించి అందరికీ తెలుసు. దాంట్లో కడప అభివృద్ధి కోసం చాలా డెవలప్ చేసినట్టు చాలా కార్యక్రమాలు అనేవి ఉన్నాయి. అటువంటి హిస్టారికల్ ప్లేస్ని కూడా ప్రైవేటైజ్ అంటే
ఈ 4 కడప టౌన్లో చాలా విలువైనటువంటి స్థలాలు. ఈ 4 అమ్మితే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే తనకు అంటే ఎవరైతే వాళ్ళ గవర్నమెంట్కు అనుకూలంగా ఉండేటువంటి బడా బాబులకు అమ్మేదానికి వీళ్ళంతా కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రను వ్యతిరేకించాలని మేము అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నాము. ఈరోజు మాకు నాన్ పొలిటికల్గా అని అనుకుంటున్నాం, కానీ పొలిటికల్ వాళ్ళని కూడా భవిష్యత్తులో కలిసి చెప్తాము వాళ్ళకు. ఈరోజు ఆ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించాము. తిరుమల లడ్డూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలపై దేవుడు క్షమించినా ప్రజలు క్షమించరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని ఒకసారి ప్రచారం చేశారని, చివరకు బాత్రూమ్ కడిగే కెమికల్ వాడాలని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. బాత్రూమ్ కెమికల్ నెయ్యిలో కలిస్తే ఎలా ఉంటుందో వారు చేసి చూపించారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలని, లేకుంటే దేవుడు కూడా క్షమించరని హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రోజుకో ప్రచారం చేస్తూ ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రెస్ మీట్ పెడితే రోడ్డుపైకి వచ్చి దాన్ని సమాధానం చెప్పడానికి అష్టావధానం దాకా 8 మంది కూర్చున్నారు ప్రెస్ మీట్లో. ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు. ఏం మాట్లాడాలరా, ఏం చెప్పాలరా. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి జనంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ సిట్లో ఉన్న విచారణ చేసిన ఆ కమిటీని అంతా చదివినాడు. మనం దొంగలమని దొరికిపోయినాము, ఇప్పుడు ఏం చేయాలా అని. ఒక పక్క డిప్యూటీ సీఎం ఏమో డబ్బులకు కకృతి పడినారంటే, ఈయన చీఫ్ మినిస్టర్ ఏమో డబ్బులకు కకృతి కాదు, ఇంకా పెద్దది ఏదో చేయాలని, హిందూ సాంప్రదాయాలను నాశనం చేయాలని ఈ విధంగా మాట్లాడుకుంటారని. వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకటి పోతే ఒకటి తప్పు. అవును, మీ తప్పులను ప్రశ్నించినందుకు మా నాయకులు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రోడ్డుపైకి వెళ్తారు. అదే విధంగానే విడుదల రజనీ కానీ జోగి రమేష్ కానీ వీళ్ళు రోడ్డుపైకి రావడం జరిగింది. అలా అని మీరు వాళ్ళ ఇళ్లపైన పడి వాళ్ళ ఇంటిని వాహనాలని నిప్పు పెట్టి వాళ్ళని చంపాలని చూడడం ఎంతవరకు కరెక్ట్? ఆ పరామర్శ కోసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారో ఆ రోజైతే TV5, ఆంధ్రజ్యోతి, కూటమి ప్రభుత్వం మొత్తం కడుపు మంటతో అల్లాడిపోయింది. మొత్తం విజయవాడలో అంతా ఈనో ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఈనోలు తాగిందే ప్రతి ఒక్కరు. ఓయమ్మ ఏంది ఆ జనం, ఓయమ్మ ఏంది ఆ జనం. 25 నిమిషాల్లో పోయే విజయవాడ నుంచి గుంటూరుకి ఈరోజు ఏంది స్వామి 7 గంటలు పట్టిందని. ఆడ 7 గంటలు పట్టడానికి ఇతను అంటాడు, ఎవరు ABN వెంకటరెడ్డి. అంత టైం ఏం పడుతుంది? టిఫిన్ రెడీ చేసుకున్నారు, భోజనం రెడీ చేసుకున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తాడని కడుపు మంటతో అల్లాడిపోయినారు. అతను పరామర్శకు పోయినట్టు లేడు, షో ఆఫ్ చేసుకున్నట్టుంది అని. షో ఆఫ్ చేసుకునే దానికి ఏముంది అక్కడ? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.